ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ నేలల గురించి మాట్లాడుకుంటాం. నేలల్లో అదర్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మట్టి లేకుండా, అంటే సో మృత్తికలు లేకుండా, అంటే మట్టి లేకుండా, మట్టితో సంబంధం లేకుండా మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటాము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మట్టి లేకుండా మొక్కలను పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటాము. మట్టి ఉండదు కానీ నీళ్ళల్లో మొక్కలు పెంచుతాం. నేల యొక్క pH విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒండ్రు మట్టి నేలల్లో మిస్ అయిన పాయింట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒండ్రు మట్టి నేలల్లో మిస్ అయిన పాయింట్స్: భారతదేశపు ధాన్యాగారాలుగా ఈ నేలను పిలుస్తారు. భారతదేశపు ధాన్యాగార నేలలు అని ఏ నేలలు పిలుస్తారు అంటే ఒండ్రు మట్టి నేలలు. ఇవి ఎక్సిటివ్ రకానికి సంబంధించినవి. ఎక్సిటివ్ అనే రకానికి సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా నేలలన్నీ ఇన్సిటివ్ అయితే ఇది ఒకటి ఎక్సిటివ్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా, రవాణా సిస్టమ్ ద్వారా, అంటే ఒక ప్రాంతంలో ఉండే మట్టి మరొక ప్రాంతంలోకి వచ్చి చేరడం వలన ఏర్పడే నేలలు కాబట్టి దీన్ని ఎక్సిటివ్ నేలలు రకానికి. మిగతాటివన్నీ సో ఇన్సిటివ్ ఆ యొక్క రకానికి సంబంధించిన నేలలు. ఇది ఒండ్రు మట్టి నేలల్లో అదర్ పాయింట్స్. నల్లరేగడి నేలలకు వస్తే, నల్లరేగడి నేలల్ని బ్లాక్ కాటన్ నేలలని కూడా అంటారు. ఇది మిస్ అయిన పాయింట్ నల్లరేగడిలో. సో నెక్స్ట్ వన్ ఎర్ర నేలలు అనేటి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఈ యొక్క పాయింట్స్, ఈ యొక్క ఎర్ర నేలలో మిస్ అయిన పాయింట్స్ ఏంటంటే గ్రానైట్ శిలలు విచ్ఛిన్నం చెందడం కారణంగా ఎర్ర నేలలు ఏర్పడతాయి. నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగినటి. ఎక్కువగా నీరు నిల్వ చేసుకునేదేమో నల్లరేగడి నేలలు. అసలు నీరు అనేది ఉండకుండా పోయేదేమో ఎడారి లేదా ఇసుక నేలలు. అసలు నీరు త్వరగా ఇంకిపోయే గుణం వచ్చేసి ఎర్ర నేలల్లో ఉంటుంది. సో దేశంలో ఎక్కువగా ఎర్ర నేలలు ఎక్కడున్నాయంటే 67% వరకు తమిళనాడులో ఉన్నాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనకి ఎర్ర నేలలు ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం, ఆ తమిళనాడులోనే 67% ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్ లాట్రేట్ నేలల్లో. ఈ లాట్రేట్ అనే పదం, సో ఈ లాట్రేట్ అనేది లాటిన్ భాషా పదం. ఈ యొక్క లాట్రేట్ లేదా లేటరైట్ అనేది, సో ఈ యొక్క లాట్రేట్ అనే నేల అంటున్నాం కదా, ఇది లాటిన్ భాష పదము. సో లాటిన్లో లాట్రేట్ అనగా బ్రిక్ అంటే సో ఇటుక అని అర్థం వస్తుంది. సో దీని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే యొక్క లాట్రేట్ తడిసినప్పుడు మెత్తగా ఉండి ఎండినప్పుడు గట్టిగా ఉంటుంది కనుక వీటినే బ్రిక్ నేలలు, బ్రిక్ సాయిల్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఇటుక నేలలు అని కూడా పిలిచేది ఏదాన్ని అంటే లాట్రేట్ నేలలు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నామంటే తడిసినప్పుడు మాత్రం మెత్తగా ఉంటుంది, ఎండినప్పుడు మాత్రం గట్టిగా ఉంటుంది. అయితే ఈ సాయిల్లో లాట్రేట్ నేలల్లో లభించే మూలకం బాక్సైట్ అనేది సో దీంట్లో లభించడం జరుగుతుంది. అయితే ఈ లాట్రేట్ నేలల్లో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. యాసిడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాసిడ్ క్యారెక్టరిస్టిక్స్ లేనిది ఏంటి మీకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. పోడోజల్లు అంటామని, వాటినే పర్వత నేలలు అని చెప్పేసి మాట్లాడతామని. యాసిడ్స్ లేనిటివంటే ఆమ్లాలు లేకుండా ఆమ్లాలు ఉండేటి లాట్రేట్ నేలలో అయితే సో ఆ యొక్క ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుందని చెప్తున్నాం కదా. ఆమ్ల లక్షణాలను కలిగి ఉండేటి ఏమేమి ఆమ్లాలు ఉంటాయంటే అల్యూమినియం మరియు హైడ్రాక్సైడ్ ఆక్సైడ్లు అనేవి ఉంటాయి. అల్యూమినియం ఆక్సైడ్, హైడ్రేట్ ఆక్సైడ్లు అనేటివి 2 కలిసి ఉంటాయి అని చెప్పేసి మీతో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేలలు యుగోస్లోవియాలోనే టెర్రరోసా నేలలతో పోలి ఉంటాయి. ఏ నేలలు? లాట్రేట్ నేలలు యుగోస్లేవియా అనే దేశంలో టెర్రరోసా అనే నేలలను పోలి ఉంటాయి లాట్రేట్ నేలలు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. జీడి మామిడి, సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా సో ఇక్కడ పండడం జరుగుతుంది ఈ నేలల్లో అని చెప్పేసి లాట్రేట్ నేలలు. సో ఎడారి లేదా ఇసుక నేలల్లో ఎక్కువగా గోధుమ మరియు
బార్లీ పంటలు పండుతాయి. మరొక నేల గురించి చెప్తున్నా, ఎడారి మరియు ఇసుక నేలల్లో గోధుమ మరియు బార్లీ పంటలు పండుతాయి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ చూసినట్లయితే లవణీయత నేలలు లేదా క్షారముత్రికలు ఈ యొక్క మనకి నేలలుగా చెప్తాం. లవణీయత అని చెప్పేసి ఈ యొక్క సెలనిటీ ఈ యొక్క మనకి సాయిల్స్ అంటుంటాం. దీంట్లో సెలనిటీ ఈ యొక్క సాయిల్స్ అంటే ఏమేమి ఉంటాయి పదార్థాలు సెలనిటీ నేలల్లో అంటే సోడియము, కాల్షియము, మెగ్నీషియము, క్లోరైడ్లు. సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కార్బోనేట్స్, బైకార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్, కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ అనే లవణాలు ఉంటాయి. కావున ఇవి జాగ్రత్తగా భారతదేశంలో గంగా మైదాన వాయు ప్రాంతంలో ఉంటాయి. గంగా మైదానం ఎక్కడ ఉంటుందో ఆ దానికి వాయు ప్రాంతంలో ఉంటున్నాయి. వాయు ప్రాంతం అంటే మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, నార్త్ వెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ నేలల్ని రే లేదా కల్లార్ లేదా ఊసర నేలలని కూడా పిలుస్తూ ఉంటారు. రే లేదా కల్లార్ లేదా ఊసర నేలని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లవణీయత లేదా క్షార నేలకి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. పీట్ లేదా జీవ సంబంధ నేలలు తేమ బురద అనేది ఎక్కువ నిండి ఉంటుంది. ఈ పీట్ లేదా జీవ సంబంధ నేలలు అంటే తేమ లేదా బురద ఎక్కువగా కలిగి ఉంటుంది. వ్యవసాయానికి నిరుపయోగంగా ఉండేటివే ఈ పీట్ లేదా జీవ సంబంధ నేలలు. కేరళలోనే అలప్సి, కొట్టయాం మరియు గంగా మైదానంలోనే గెరాయి ప్రాంతంలో ఇవి ఉంటాయి. ఏవి పీట్ లేదా జీవ సంబంధమైన నేలలో అంటానే తేమ బురద అనేది ఎక్కువగా ఉండి వ్యవసాయానికి నిరుపయోగంగా ఉండి ఎక్కువగా కేరళలోని అలప్సి, కొట్టయాం మరియు గంగా మైదానంలోనే గెరాయి ప్రాంతంలో ఉంటాయి. వీటిని కేరళలో స్థానికంగా ఏమని పిలుస్తారంటే కర్రి నేలలు అని పిలుస్తారు. కర్రి నేలలు అని ఈ పీట్ లేదా జీవ సంబంధ నేలని కేరళలో పిలుస్తుంటారు. సాయిల్ యొక్క ప్రొఫైల్, నేల యొక్క ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే మనకి 4 రకాల పొరలను కలిగి ఉంటుంది నేల. ఫస్ట్ వన్ ఆరిజిన్ ఏ, ఆరిజిన్ బి, ఆరిజిన్ సి, ఆరిజిన్ డి అంటే ఫస్ట్ పొర, సెకండ్ పొర, థర్డ్ పొర, ఫోర్త్ పొర. నేల ఎన్ని రకాల పొరలను కలిగి ఉంటుందంటే 4 రకాల పొరలు. ఆరిజిన్ ఏ అనే పొర, ఆరిజిన్ బి అనే పొర, ఆరిజిన్ సి అనే పొర, ఆరిజిన్ డి అనే పొర. 1, 2, 3, 4. అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యొక్క ఫస్ట్ పొర కంటే పైన వెజిటేషన్ అంటే మొక్కలు, హ్యూమస్ అంటే కుళ్ళిపోయిన పదార్థం ఇవన్నీ ఉంటాయి. దాని కింద దాని కొద్దిగా కిందనే అధిక సేంద్రియ పదార్థాలు వృక్ష సంబంధమైనవి పంటలు పండడానికి ఉంటాయి. అంటే ఈ పొరపైనే ఆరిజిన్ ఏ అనే పొరపైనే మనకి పంటలు పండుతూ ఉంటాయి. ఇక్కడే మనకి పోషక పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత లవణాలు, మన్ను కణాలు గుర్తుపెట్టుకోవాలి. సెలనిటీ కలిగిన అంశం అనేది పొర బిలో ఉంటుంది. అంటే ఇక్కడ చూడాలి సెకండ్ పొరలో ఉంటుంది, ఆరిజిన్ బి అంటాం. శైథిల్యానికి లోనైన శిలలు అంటే ఎరోషన్కి లోనైన శిలలు అనేటివి ఇక్కడ ఉంటాయి. పొర 3లో ఉంటాయి. అదే గుర్తుపెట్టుకోవాలి. మాతృశిల అంటే ఒక ఫిక్స్ శిల ఉంటుంది. ఒక శిల అంటే ఒక రాయి అండి. ఆ మాతృశిల అంటే ఎక్కడైతే ఈ యొక్క మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటుందో దాని మాతృశిల నిర్మితమై ఉంటుంది. ఆ మాతృశిల అనేది నిర్మితం అనేది ఆరిజిన్ డిలో ఉంటుంది, 4వ పొరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే జాగ్రత్తగా నెక్స్ట్ మృత్తిక యొక్క ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాలు. మృత్తికలు ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. స్థానబద్ధ మృత్తికలు అంటే సెడెంటరీ సాయిల్స్ అంటారు. ఏమంటారు? సెడెంటరీ సాయిల్స్గా పిలిచడం జరుగుతూ ఉంటుంది. స్థానబద్ధ మృత్తికలు అంటే అర్థం ఏంటంటే మాతృశిల శైథిల్యం చెందడం వలన, అంటే మాతృశిల అనేది ఒక శిల ఉంటుంది కదా 4th స్టేజ్లో 4వ పొరలో, ఆ యొక్క శిల అనేది శైథిల్యం చెందడం వలన, ఎరోషన్ జరగడం వలన మనకి ఏర్పడే వాటిని సెడెంటరీ సాయిల్స్ లేదా స్థానబద్ధ మృత్తికలు అంటాము. అవి ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. నల్లరేగడి, లాట్రేట్, ఎర్ర మరియు సేంద్రియ నేలలు అనేటివి ఉంటాయి. అంటే మాతృశిల శైథిల్యం చెందడం వలన మన
స్థానబద్ధ ముత్రికలు సెడెంటరీ సాయిల్స్ అనేది ఏర్పడతాయి. అవి ఏమేమి ఉంటాయంటే నల్ల రాయగడి మరియు లాట్రేటు, ఎర్ర, సేంద్రియం ఉంటాయి. నిక్షేపిత లేదా పరస్థానియా రెండో రకం అనమాట. డ్రిఫ్ట్ లేదా ట్రాన్స్పోర్టెడ్ ఈ యొక్క సాయిల్స్ అంటారు. డ్రిఫ్ట్ లేదా ట్రాన్స్పోర్టెడ్ అంటే బహిర్గత బలాల కారణంగా అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, బహిర్గత అంటే ఎక్స్టర్నల్ బలాల కారణంగా నేల ఏమవుతుందంటే రవాణా జరుగుతుంది ఒక చోటు నుంచి మరొక చోటికి. మీ అందరికీ తెలిసినట్టే వరదలు వచ్చినప్పుడు కానీ, కుండపోత వర్షాలు కుదిర్చినప్పుడు కానీ ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒండ్రు మట్టి నేలలు. ఈ డ్రిఫ్ట్ లేదా ట్రాన్స్పోర్టెడ్. అదేవిధంగా సెడెంటరీ సాయిల్స్కి అయితే మిగతా నేలలు అన్నీ చెప్పేసి మాట్లాడుతున్నాం. శీతోష్ణ స్థితి మరియు నేల యొక్క లక్షణాలను బట్టి 3 రకాలు. ఇది నేల ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాలు. ఇక్కడ శీతోష్ణ స్థితి మరియు లక్షణాలను బట్టి 3 రకాలు. ఒకటి జోనల్ నేలలు, ఇంట్రాజోనల్ నేలలు. గుర్తుపెట్టుకోవాలి, ఇంట్రాజోనల్ నేలలు, అదేవిధంగా అజోనలు. అర్థమవుతుందా? శీతోష్ణ స్థితి మరియు లక్షణాలను బట్టి 3 రకాలు: జోనల్, ఇంట్రాజోనల్, అజోనల్. జోనల్ అనగా నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో మాతృశిల శైథిల్యం చెందడము. ఒక చోట శిల అనేది ఉంటుంది, ఒక రాయి అనేది ఉంటుంది. ఆ రాయి ఎండకి వానకి అంతా తడిచి ఏమవుతుందంటే పొట్టుగా రాలి అక్కడే ఒక నేల ఏర్పడుతుంది. దానినే ఏమంటామంటే జోనల్ నేల. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో అంటే ఎక్కడైతే ఈ యొక్క మనకి ఉంటుందో, ఒక చోట ఒక కొండ ఉంది, ఆ కొండ దగ్గర ఉన్న రాళ్ళన్నీ ఎండకి వానకి ఈ యొక్క పొట్టంతా రాలిపోయి అక్కడే ఏర్పడుతుంటాయి నేలలు. దాన్ని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెర్నోజోమ్స్, పాడోజోల్, లాట్రేటు, ఎర్ర నేలలు, నల్ల రేగడ్లు. ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. జోనల్ నేలకు ఎగ్జాంపుల్ కానిది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓకే. ఇంట్రాజోనల్. ఇంట్రా అంటే లోపల. నీటిలో కరిగి ఉన్న లవణాలు భూమి లోపల నుండి కేశనాళికిత, క్యాపిలారిటీ అనే ప్రక్రియ ద్వారా, కేశనాళికిత అంటే ఏ విధంగా అయితే మన ద్వీపంలో నూనె అనేది ఆ ఒత్తు ద్వారా ఎలుగుతుందో, అదే విధంగా భూమి లోపల ఉన్న నీటి ఈ యొక్క నీటిని ఈ యొక్క మనకి భూమి లోపల ఉన్న నీటిని నీటిలో ఉన్న లవణాలు పైక కేశనాళికిత ప్రక్రియ ద్వారా వచ్చి ఆ వచ్చిన నీళ్ళులో ఉండే నీళ్ళన్నీ ఆవిరైపోయి లవణాలు అక్కడే మిగిలి మనకు నేలలు ఏర్పడతాయి. అటువంటి దాన్నే ఇంట్రాజోనల్ అంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, లోపల నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళు అనేటివి బయటకు వచ్చేసి ఆ నీళ్ళు ఇంకిపోతాయి. ఆ తర్వాత ఆ నీటిలో ఉన్న లవణాల ద్వారా ఏర్పడుతుంటాయి. దాన్నే మనం ఇంట్రాజోనల్ అంటాం. వాటిని క్షారముత్రికలు, పీట్ నేలలు, టెర్రరోసా నేలలుగా మనం చెప్పడం జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇంట్రాజోనల్కి. అజోనల్ అనగా బహిర్జనత బలాల వలన ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా అవుతాయి. అటువంటి నేలలు ఇప్పుడే చెప్పిన ఒండ్రు మట్టి నేలలు మరియు లోయస్ నేలలు. లోయస్ ఈ యొక్క మనకి లోయస్ అన్న ఒండ్రు మట్టి నేలలన్నా ఒకటే అన్నమాట. ఇవి అని చెప్పేసి అజోనల్ నేలలుగా దీన్ని పిలిచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ కానీ చూస్తే మృత్తికా క్రమక్షయం. మృత్తికా క్రమక్షయం అంటే సాయిల్ ఎరోషన్. నేలపై ఉన్న పొర, నేలపై అంటే భూమిపై ఉన్న పై పొర ఈ యొక్క మనకి నేలపై ఉండే పై పొర కొట్టుకోపోవడాన్నే మనం మృత్తికా క్రమక్షయం అంటాం. ఎక్కువగా ఎర్ర నేలలు మరియు నల్లరేగడ నేలలు ఫస్ట్ ఎక్కువగా మృత్తికా క్రమక్షయం సాయిల్ ఎరోషన్కి గురవుతున్న నేలలు ఏంటి అంటే ఫస్ట్ ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి, ఆ తర్వాత నల్లరేగడ నేలలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అందులో యమున, చంబల్ మనకి యమున మరియు చంబల్ దగ్గర నదీ పరివాహ ప్రాంతంలో అవనాలిక క్రమక్షయం అంటే ఏందో చెప్తాను. గల్లీ ఎరోషన్ అంటారు. ఈ గల్లీ ఎరోషన్ అవనాలిక క్రమక్షయం అనేది ఈ యమున మరియు చంబల్ నది ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అంటే భూమి యొక్క పై పొరను కొట్టుకోవడాన్ని సాయిల్ ఎరోషన్గా మనం చెప్తూ ఉంటాం. ఈ విధంగా ఈ యమునా చంబల్ నదీ పరివాహక ప్రాంతంలో అవనాలిక క్రమక్షయం జరిగి గల్లీ యొక్క ఎరోషన్ జరగడం వలన అక్కడ ఏర్పడుతున్న భూముల్ని కందర భూమి లేదా బ్యాడ్ ల్యాండ్ అంటాము. బ్యాడ్ ల్యాండ్ అనేది భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా ఏర్పడుతుంటుంది అంటే యమునా మరియు చంబల్ మరియు మహీ నదుల దగ్గర ఎక్కువగా ఈ బ్యాడ్ ల్యాండ్ ఏర్పడుతుంది. బ్యాడ్ ల్యాండ్ అంటే అర్థం ఏంటి అంటే
అవనాలిక క్రమక్షయం వలన సో జరిగే భూమి యొక్క పై పొర యొక్క దాన్ని కట్టుకోబడి అవనాలిక క్రమక్షయం అంటే ఏందో చెప్తాను, గల్లీ. సో ఈ విధంగా కట్టుకోబోయిన తర్వాత అవనాలిక క్రమక్షయం ద్వారా కట్టుకోబోయిన ద్వారా సో ఏర్పడేదాన్ని కందర భూమి లేదా బ్యాడ్ ల్యాండ్గా చెప్తుంటాం. సో క్రమక్షయాలు 2 రకాలు. ఎరోషన్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి నదీ ప్రవాహాల ద్వారా, ఇంకొకటి వచ్చేసి పవనాల ద్వారా. పవనము అంటే గాలి ద్వారా, నదీ ప్రవాహాల ద్వారా అంటే ప్లవింగ్ ఎరోషన్ అంటారు. ఈ ఫ్లవికల్ సో ఎరివేషన్గా మనం చెప్తుంటాం, ఎరోషన్గా చెప్తాం, ఫ్లవికల్ సో ఎరేషన్గా. దాంట్లో 4 రకాలు ఉన్నాయి. ఈ నదీ ప్రవాహాల వలన జరిగే క్రమక్షయాలు 4 రకాలుగా ఉన్నాయి. పటక్రమక్షయం, వంక క్రమక్షయం, అవనాలిక లేదా గట్ల క్రమక్షయం, రిపేరియన్ క్రమక్షయం. పటక్రమక్షయం అంటే సీట్ ఎరోషన్ అంటారు. వంక క్రమక్షయం అంటే రిల్ ఎరోషన్ అంటారు. అవనాలిక లేదా గట్ల క్రమక్షయం అంటే గల్లీ ఎరోషన్ అంటారు. సో రిపేరియన్ క్రమక్షయం అంటే రిపేరియన్ ఎరోషనే అంటారు. సో పటక్రమక్షయం అంటే ఏందో చూద్దాం. సీట్ ఎరోషన్ అనగా కుండపోత వర్షాలకు, వరదలకు, మృత్తిక పొరలు కొట్టుకోపోవడాన్ని మనం ఏమంటామయ్యా అంటే పటక్రమక్షయం అంటాం. ఎక్కువగా కొండ ప్రాంతాల దగ్గర జరుగుతూ ఉంటుంది. దీన్ని సీట్ ఎరోషన్ అంటాం. కుండపోత వర్షాలకి, వరదల కారణంగా యొక్క మట్టి పొర పై పొరను కొట్టుకోపోవడాన్ని మనము సీట్ ఎరోషన్ లేదా పటక్రమక్షయంగా చెప్తూ ఉంటాం. వంక క్రమక్షయం రిల్ ఎరోషన్ అంటాం. రిల్ ఎరోషన్ అనగా గుర్తుపెట్టుకోవాలా, పటక్రమక్షయం అనేది సో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పటక్రమక్షయం అనేది అంటే సీట్ ఎరోషన్ అనేది సో ఎక్కువ కాలం జరగడం వలన చేతివేళ్ల ఆకారంలో అనేక గాళ్ళు ఏర్పడతాయి. దాన్నే వంక క్రమక్షయం అంటాం. అంటే పటక్రమక్షయం నిరంతరం జరగడం వలన, నిరంతరం కంటిన్యూటీగా పటక్రమక్షయం జరగడం వలన ఏర్పడేదే వంక క్రమక్షయం. అప్పుడు ఆ వంక క్రమక్షయం ఏర్పడేటప్పుడు ఎటువంటి ఆకారాలు ఉంటాయంటే చేతివేళ్ళ ఆకారంలో అనేక గాళ్ళు ఉంటాయి. మన చేతి ఏళ్ళు ఉంటాయి కదా, ఆ ఏళ్ళ యొక్క గాళ్ళు అంటే ఈ మధ్య భాగం ఏ విధంగా ఉందో ఆ విధంగా అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చేతి వేళ్ళ ఆకారంలో అనేక గాళ్ళు ఏర్పడడం మృత్తిక క్రమక్షయాన్ని ఏమంటాం, వంక. సో ఇక అవనాలిక లేదా గట్ల లేదా గల్లీ ఎరోషన్ అంటాం. గల్లీ ఎరోషన్ అనగా వంక క్రమక్షయం కొనసాగుతూనే ఉంటే లోతైన పెద్దదైన లోయలు ఏర్పడతాయి. దీనినే అవనాలిక క్రమక్షయం అంటాం. ఈ అవనాలిక క్రమక్షయాలు ఎక్కువగా మహి, చంబల్, యమునా నది దగ్గర జరుగుతుంది గల్లీ ఎరోషన్. అంటే ఇక చూడాలి, ఇక్కడ పటక్రమక్షయం కంటిన్యూగా జరిగితే వంక క్రమక్షయం వస్తుంది. వంక క్రమక్షయం కంటిన్యూగా జరిగితే అవనాలిక క్రమక్షయం అనేది వస్తుంది. ఓకే. రిపేరియన్ క్రమక్షయం అనగా నదీ ప్రవాహాల వలన నది గట్లు కోసివేయడాన్నే నదికి ఎక్కువ వరద నీరు రావడం, ఇంకొకటి జరగడం వలన సో కట్టిన గట్లు కూడా ఏమవుతాయంటే తెగిపోతాయి. దీనినే మనం ఏమంటామంటే రిపేరియన్ క్రమక్షయం అంటాం. ఎక్కువగా ఈ రిపేరియన్ యొక్క క్రమక్షయం అనేది పశ్చిమ బెంగాల్లో గంగా నది అనేది తీసుకొని వస్తూ ఉంటుందని చెప్పేసి మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సో ఈ యొక్క మనకి నది ప్రవాహాల వల్ల జరిగిన క్రమక్షయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు సో సపరేట్గా రెండవది పవన క్రమక్షయం. పవన క్రమక్షయం అంటే అడవులు కొట్టేయడం వలన, జీవరాశులు ఆ ప్రాంతంలో లేకపోవడం వలన, తేమ యొక్క శాతం తగ్గిపోవడం వలన అప్పుడు గాలి అనేది విపరీతమైన గాలి వచ్చేసి అక్కడుండే భూమిని కోతకు గురి చేస్తుంది. దానినే ఏమంటామంటే ఈ యొక్క మనకి పవన క్రమక్షయం. ఈ యొక్క ఎలోనిన్ గుర్తుపెట్టుకో, EOLIAN ఎలోయిన్ ఎరోషన్ అంటాం. అడవులు, జీవరాశులు ఈ యొక్క నశించిపోవడం వలన, చనిపోవడం వలన, అడవుల్ని బాగా నాశనం చేయడం వలన ఇవన్నీ ఎక్కువగా సో రాజస్థాను, గుజరాత్, పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఈ యొక్క మనకి పవన క్రమక్షయం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్, ఈ మృత్తికా క్రమక్షయాన్ని సో నివారించడానికి కాంటూర్ బండింగ్ అంటే భూభాగం పైన గట్లు, పెద్ద పెద్ద గట్లు నిర్మించి నీటి యొక్క ఫ్లోని తగ్గించడాన్ని కాంటూరు బండింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ యొక్క మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి కాంటూరు బండింగ్ చేపట్టాలి. భూభాగం పైన పెద్ద పెద్ద గట్లు నిర్మించడమే. ఇది ఫ్రెండ్స్ భారతదేశంలో నేలల యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.